సీఎం రేవంత్ రెడ్డి తిట్టింది అది పక్కన దోషిస్తే కేసీఆర్ తిట్టింది మాత్రం ఆయనకు బగ్గ తగిలిదట. మరి నేను సీఎంని నన్ను ఎందుకు అలా తిడుతున్నావు అనే ముచ్చట ఈరోజు అయితే ఆ ముచ్చటను ఒకసారి పరిశీలిద్దాము. నన్ను తిట్టినా నేను ఖండించుకోవాలన్నా సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సీఎం ఆగ్రహం. నల్గొండ సభలో రేవంత్ పేరు తీయకుండానే తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కేసీఆర్. కృష్ణా నీళ్లు, రైతు బంధు, రైతుల కష్టాల విషయంలో రేవంత్ సర్కార్ను ఏకిపారేసిన గులాబీ అధినేతలు. కేసీఆర్ మాటపై అసెంబ్లీలో నోరు తెరవని హస్తం. సీఎం వచ్చి కౌంటర్ ఇచ్చేదాకా ఎమ్మెల్యేలంతా సైలెంట్. కేసీఆర్పై విమర్శలు చేస్తే వెంటనే వాకౌట్ చేసిన బీఆర్ఎస్ తన విషయంలో మాత్రం సొంత సభ్యులు కనీసం మాట్లాడకపోవడంపై రేవంత్ ఆగ్రహం. ఇక రేవంత్ని నానా మాటలను తిడుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తిడుతూ ఉంటే వారి ఎమ్మెల్యేలే ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చున్నారు. అంటే నేను మొదటిగానే చెప్పిన వాళ్ళ దాంట్లో వాళ్ళకే సర్దుబాటు లేదు, వాళ్ళ దాంట్లోనే కోఆర్డినేషన్ లేకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అతలాకుతలం అవుతుంది. కొన్ని రోజుల దాకా రేవంత్ రెడ్డి సీఎం నేను పర్మనెంట్ 10 సంవత్సరాల దాకా చేస్తా అంటాడు. భట్టి విక్రమార్కు నేను 10 నెలల్లో నేనే సీఎం అంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరిద్దరు సీఎంలు అయితే నేను చూసుకుంటూ ఉండడానికి బేకార్గా అన్నారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అని మాట్లాడుకుంటారు. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో మా నాయకుడిని తిడతామని చిన్న ఎమ్మెల్యే నుంచి మొదలు పెడితే పెద్ద మంత్రుల దాకా నానా రకాలుగా హస్తం పార్టీని మాట్లాడకుండా మూగ వాగ్వాదాలకు దిగారు. మరి అన్నేసి మాటలు మాట్లాడుతూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి పైన ఏ ఒక్క మాట్లాడడానికి ఏ ఎమ్మెల్యేలు కానీ ఏ మంత్రులు కానీ లేవలేని పరిస్థితి. అసలు మీరు నా వాళ్ళ లేకుంటే బీఆర్ఎస్ పార్టీ తిడుతూ ఉంటే నన్ను తిడుతున్నారని చూస్తూ మజా చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి అలా తిట్టిన తర్వాత నువ్వు మా మాజీ ముఖ్యమంత్రిని తిడతావా, నువ్వు తెలంగాణ తెచ్చిన నాయకుడిని తిడతావా నువ్వు అని అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం జరిగింది. మరి మా వాళ్ళకి ఏమైంది, మా వాళ్ళకి ఏం సోయి బారింది, మా వాళ్ళే నన్ను దేక్తలేరు, ఇంకా నేను ఎవరితో చెప్పుకోవాలి అన్నట్టుగా రేవంత్ రెడ్డి ముచ్చట్లు. అదేవిధంగా చూసుకుంటే రాష్ట్ర అసెంబ్లీలో ఆసక్తికర సమావేశం చోటు చేసుకుంది. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నల్లగొండలో ఓ సభ నిర్వహించింది. ఈ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వంపై విమర్శలు వర్షం కురిపించారు. తనదైన స్టైల్లో ఘాటు విమర్శలే చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను తీసుకొని మేడిగడ్డ సందర్భంకు వెళ్తుండటంపై ఆయన మండిపడ్డారు. మేడిగడ్డకు పీకనికి వెళ్లారా అంటూ ఫైర్ అయ్యారు. సీఎం వ్యవహార శైలి సరిగ్గా లేదంటూ పేరు ప్రస్తావించకుండానే కేసీఆర్ చురకలంటించారు. వాస్తవానికైతే తమ శాసనసభ పక్ష నేత రాష్ట్ర ముఖ్యమంత్రిపై ప్రతిపక్ష నేత ఆరోపణలు చేస్తే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ వెంటనే రెస్పాండ్. ప్రజలందరికీ తెలియాలబ్బా ఒకటి, ఇదిగో రాజకీయం అంటే ప్రజల్ని బాగుపడుస్తారని చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన ఊహాగానాలు. మనం ఎప్పుడైతే జర్నలిజం చేసుకొని వచ్చామో తర్వాత తెలిసింది ఏంటంటే రాజకీయాలు అంటే 5 సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని పోవాలి. ఆ సంపాదించుకున్న కోట్లకు మాకు ఎటువంటి సంబంధం లేదు, అవి ఎక్కడ ఖర్చు పెట్టాలని ప్రూఫ్లో సహా తయారు చేసి వెళ్ళిపోవడం పొలిటికల్ పార్టీ యొక్క లక్ష్యాలు ఈ విధంగా. అయితే ప్రజలు ఇక్కడ తెలుసుకోవాలి, రేవంత్ రెడ్డి ఏ రోజైతే ఆయన అధికారంలోకి వచ్చారో అంటే ఆయన జెడ్పీటీసీ కాదు, ఎంపీటీసీ కాదు, ఏదో పదవి నుంచి మొదలవుతారు కదా, ఆ పదవి నుంచి మొదలైనప్పటి నుంచి ఆయనకు తిట్టడం అంటే ఒక ప్యాషన్, ఆయనకు తిట్టడం అంటే ఒక నేచర్. ఆయన బరిలోకి దిగితే ఆయనను మించిన తిట్టుడు పోటీల్లో ఎవరు పాల్గొనేంత కళాకారుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి అంత విధంగా తిట్టి ఆయన తిట్టింది పట్టించుకోదట, కానీ గత ప్రభుత్వం వారు తిడితే మాత్రము అబ్బో ఆ మాట నాకు తగులుతుంది కదూ, ఇట్లా సీఎంని తిట్టుడు కరెక్టా, ఏం పీకడానికి పోయిన నన్ను ఈ విధంగా అడుగుతాడా అని స్పీకర్ తోటి మొత్తుకున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఇన్ని మాటలు అనేస్తూ ఉంటే గత ప్రభుత్వం వాళ్ళు అనేస్తూ ఉంటే వాళ్ళ నాయకులే, అధికారంలో ఉన్న పార్టీ ఉన్న నాయకులే, ఎమ్మెల్యేలే, మంత్రులే వారిని పట్టించుకోకుండా సమ్మగా చేతులు కట్టుకొని వింటా ఉన్నారు. తిట్టని పొట్టోని తిట్టనినట్టుగా ఆ విధంగా భావిస్తున్నారు కాంగ్రెస్ నాయకులైతే. మరి ఒకరికొకరు తోడుంటేనే కదా రాష్ట్రం ముందుకు సాగేది. వీళ్ళ దాంట్లో వీళ్ళకే సక్కదనం లేనప్పుడు, వీళ్ళ దాంట్లో వీళ్ళకే కోఆర్డినేషన్ లేనప్పుడు రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తారు ప్రజలారా? ఇది ఒక్కటి అర్థం చేసుకోవాలి మీరు. ఇక్కడ ఏం లేదు, రేవంత్ రెడ్డికి ఎటువంటి గ్రిప్ దొరకలేదు, ఎటువంటి పార్టీ పరంగా ఆయనకు పట్టు దొరకడం లేదు. ఎందుకంటే అందరూ ఒక్కొక్క తీరుగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు కాంగ్రెస్ నాయకులు. అందుకనే ఆ మాటలు, ఇటువంటి మాటలు మాట్లాడతారా, ఈ అసెంబ్లీలో మేము ఉండమని వాకౌట్ చేసుకొని వెళ్ళిపోయారు గత ప్రభుత్వం వాళ్ళు.
అది కూడా చూసుకుంటూ కూర్చున్నారు, కానీ ఏ ఒక్కరే మాట్లాడకుండా కూర్చున్నారు సైలెంట్గా. ఇది పరిస్థితి.